ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ప్రజలకు అందరికీ నమస్కారాలు. నాతో పాటు 14 మంది వాట్సాప్లకు అందరికీ నమస్కారాలు. ఈరోజు నా గురించి కష్టపడి గెలుపు బాటలో తీసుకెళ్లి లాస్ట్కు కొంచెం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలకు అందరికీ మనోధైర్యం ఇచ్చి నేనున్నానని చెప్పేసి ఈరోజు వాళ్ళని ఇక్కడ పిలిపించేసి ఏదన్నా నేను ఉన్నాను, మీరు ఎక్కడ పోవద్దు, ఏం చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకి మనోధైర్యంగా ఇచ్చి ఈరోజు మీటింగ్ అందరూ ఏర్పాటైన ప్రతి సీనియర్ నాయకులకు, రఘుపతన్నకు, మన కుర్యాదన్నకు, అల్లు కుమార్ మార్కెట్ చైర్మన్, అదే మార్కెట్ డైరెక్టర్ జావీద్, మన లాదర్, మన 1వ వార్డు సభ్యులు గెలిపించిన చందు, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఎలక్షన్లో మొన్న పోరాటం చేసినాం, చివరికి ఓడిపోయినా ఈరోజు కాకేశ్వర్ అంటే మహేశ్వరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నా ఈరోజు గెలిచినట్టే మేము భావిస్తున్నాం. మా వార్డు సభ్యులు ఓడిపోతే కూడా గెలిచినట్టే మేము భావిస్తున్నాం. మేము ఓడిపోయినామని భావిస్తలేము కూడా. ఎందుకనంటే మేము చెప్పినాం, ఫస్ట్ మా ప్రజలకు చెప్పినాం, మహేశ్వరం ప్రజలకు చెప్పినాం, అందరికి చెప్పినాం, జనాలకు చెప్పినాం, చూడండి పైన మా గవర్నమెంట్ ఉంది, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని గెలిపియండి, మేము పనులు చేస్తున్నాం. కనీసం ఒక 439 గృహలక్ష్మి కరెంటుకు సంబంధించింది, 200 యూనిట్లు కరెంటుకు సంబంధించింది ఇచ్చినాము. అదేవిధంగా 900 చిల్లర రేషన్ కార్డులు ఇచ్చినాము, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము. అదేవిధంగా మహిళలకు బస్సు ఇచ్చినాము, ఫ్రీ బస్సు ఇచ్చినాము. మళ్ళీ డాక్టర్ గుళ్ళకు పావుల వడ్డీది ఆనుగుణంగా మళ్ళీ డబ్బులు రిటర్న్ మా గవర్నమెంట్ ఇచ్చింది. ఇన్ని చెప్తే కూడా ఆ ప్రజలను ఈ నాయకులు మరిపించినారు, బీఆర్ఎస్ నాయకులు మరిపించినారు. వాళ్ళు ముఖ్యంగా డబ్బే అవసరం అని చెప్పేసి ఒక్కొక్క కార్యకర్తకు ఒక్కొక్క కులాలను పోతే అన్ని కులాల వారిగా మైనార్టీలేమి, గొల్ల కురుమలు ఏమి, అదే కుంభరులు అయితేమి, ఇంకో మంగళులు అయితేమి, నాయబ్రహ్మణులు అయితేమి, పద్మశాలు అయితేమి, అన్ని కులాలకు బ్యానం పెట్టినారు. మీ కులం నాకు ఓటేయాలి, మీకు ఎన్ని లక్షలు వాళ్ళు చెప్పండి, మీ కులం మాకు ఓటేయాలి, ఒక ఓటు లేకుండా నాకు ఎన్ని లక్షలు వాళ్ళు చెప్పండి. లక్షలు గుమ్మరిచ్చేసి మేము లాస్ట్ 16 నాడు నైట్ వరకు కాకేశ్వర గెలిచిన సర్వేలు చేయించుకున్నారు. తర్వాత ఈ మార్చాలని ఏ రకంగా మారుతారని చెప్పేసి వాళ్ళు దాన్ని చేసేంటే నైట్ ఏ కార్యకర్తలు కానీ మా కార్యకర్తలకు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి నీకు ఏం కావాలి, నువ్వు తిరుగు ఈశ్వరమని 10,000 ఇస్తున్నాం, నీకు 50,000 ఇస్తున్నాం అని చెప్పేసి కూడా ప్రతి ఇంటికి పోయి నన్ను కాకేశ్వర్కు ఓటు వేయొద్దు, ఎందుకు వేయొద్దు, నేను దొంగలున్నారు, నీ ఎంబడు ఉన్నోళ్ళు దొంగనూరులో బిజినెస్ చేసారు, నీ ఎంబడు ఉన్నోళ్ళు దొంగనూరులో బిజినెస్ డబ్బులు సంపాదించారు, నీకు తెలుసు కోర్టుల చుట్టూ తిరిగినారు, పొలిటీషియన్ కేసులు అయితే జైళ్ల పాలు పోయినారు. ఆ పేరు నాకు లేదు. కాకేశ్వర్ కేసామంటే నాకు ఓటు వేయకుండా ప్రతి ఇంటికి పోయి నీ కార్యకర్తలను కొంతమందిని పెట్టుకొని ఫోన్ చేసి నీకు ఇచ్చి సబితేంద్ర రెడ్డికి ఫోన్ ఇచ్చి ఇగో మేడం మాట్లాడుతుందని చెప్పేసి ప్రతి ఓటర్తో మాట్లాడిపించిన సబితేంద్ర రెడ్డితోని. కారణం ఏంటంటే చూడు, నేను ఎమ్మెల్యే గెలిచినా కాకేశ్వరి గెలిస్తే నా ఇజ్జత్ పోతుంది, నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేయవలసి వస్తుంది, ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలన్నా కాకేశ్వరి మీరు ఓడగొడతారా అని చెప్పి బెదిరించి కాకేశ్వర్ అంటోడు మహేశ్వరం వస్తే పూటకల్లా ఇంతకుముందు మాకు కేఎల్ఆర్ కు సబితేంద్ర రెడ్డికి గొడవలు జరుగుతున్నాయి. గొడవలు ఏంటంటే పూటకల్లా కేఎల్ఆర్ కు సీటు లేదు, ఆయన కూర్చోవద్దు, పూటకల్లా సీట్ లేదు అని చెప్పేసి ఎన్నోసార్లు గొడవలు అవుతున్నాయి. ఇప్పుడే ఆ గొడవలు కేఎల్ఆర్తో గొడవలు తగలాట అవుతున్నాయి. రేపు కాకేశ్వరి గెలిస్తే సర్పంచ్ గా నా పక్కకు కూర్చుని అర్హత ఆయనకు లేదు, నా ఎంబడున్న మామూలు కార్యకర్త గెలిస్తే నన్ను రేపు నిలదీస్తాడని చెప్పేసి ఈ రకంగా ప్రచారం చేసి నన్ను ఓడగొట్టడం జరిగింది. ఓడగొట్టినా పర్వాలేదు, సంతోషం. ముందుంది ముసుళ్ల పండుగ బీఆర్ఎస్ వాళ్లకు, మీకు కూడా ఉంది. ఈ రోజు నువ్వు కాంగ్రెస్ నుంచే గెలిచి నువ్వు మహేశ్వరంలో పనులు చేసినావు తప్ప కానీ బీఆర్ఎస్ నుంచి గెలిచి నువ్వు రూపాయి పని చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ లేను హోమ్ మినిస్టర్ అయిను, సంక్షేమ శాఖ మంత్రి అయిను, అదేవిధంగా మహేశ్వరం నుంచి 2 సార్లు గెలిపించినాం, నిన్ను ఆదరించినాం. అప్పుడే మేము బస్ డిపో కానీ తెచ్చుకున్నాం, జూనియర్ కాలేజ్ తెచ్చుకున్నాం, కోర్టు తెచ్చుకున్నాం, ఫైర్ ఇంజిన్ తెచ్చుకున్నాం, దీనికి సంబంధించినవి అన్ని రోడ్లు తెచ్చుకున్నాం. కానీ నేను బీఆర్ఎస్ నుంచి గెలిచి నువ్వు చిన్న పైసా పని చేయలేదు. ఇప్పుడు మేము సర్పంచ్గా ఓడిపోయామని మేము ఏం భావిస్తలేము. ఓటమి చెందినాం కానీ ఇదే రకంగా మేము ప్రజల్లో ఉంటాం, ప్రజలను తెలుసుకుంటాం, ఏముంది తెలుసుకుంటాం. మీ ఎంబడున్న నాయకులను అక్రమ కబ్జాలు ఎక్కడున్నాయో వెలికి తీస్తాం.
గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నారు మీ నాయకులు. గవర్నమెంట్ ల్యాండ్ పాపం మా దళితులను మోసం చేసి 10 లక్షలకు 20 లక్షలకు ఉన్నారు. అది ఈ రోజు కోట్ల ప్రాఫిట్. అది వెలికి తీస్తాం. మీ ఎక్కడెక్కడ మీ తీసేటివన్నీ వెలికి తీస్తామని చెప్పేసి నన్ను ఓడగొట్టిరు. మీరు గ్రామ పంచాయతీలో కూర్చుంటే ఈశ్వర్ మొత్తం తీస్తాడు. అక్రమ లేవాట్లు హెచ్ఎండి పరిధిలో ఉంది మా ప్రాంతం. హెచ్ఎండి దాంట్లో ఉన్నది. దాంట్లో డీటీసీపీ లేదు, గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు. హెచ్ఎండి పరిధిలో ఉన్నాక ఓన్లీ ప్లాటింగ్ చేసి రాళ్ళు వాటి పేర్లు రాసి ఓన్లీ గదాల లేక మీరు అమ్ముకున్నారు. అది వెలికి తీస్తామని చెప్పేసి మీకు భూలయ్యి నన్ను ఓడగొట్టారు. కానీ ఈ రోజు ఖచ్చితంగా వెలికి తీస్తాం, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. అక్రమంగా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైతే ఉన్నాయో అవి ఎంఆర్ఓతో మా మంత్రితో మాట్లాడి అవి ఖచ్చితంగా వెలికి తీస్తాం, సర్వే చేయమంటాం. ఇలా అక్రమంగా చేసి దళితులను ఎందుకు మోసం చేసారో ఆ మోసం చేసిన దళితులకే దక్కాలి. మీరు అనవసరంగా మోసం చేశారని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఒక్కటే కాదు, ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు మా గవర్నమెంట్ ఉంటుంది. 3 ఏళ్ల దాకా మా పథకాలు యథావిధిగా జరుగుతూనే ఉంటాయి. సన్న బియ్యం అయితే ఇప్పుడు మామూలుగా మహేశ్వరంలో మేము ఓటు పోతుంటే జనాలు చెప్పారు, మా తాన మహేశ్వరంలో 2 వయసులున్నాయి అమ్మ, మా తాన నువ్వు గెలిచినాక ఇది ఇయ్యాలన్నా మాకు పక్కకి 2 వయసులున్నాయి. వయసులో తాగుతురు, తందనాలు చేసి మా ఇళ్లలోకి వస్తున్నారు, చేస్తున్నారు, లొల్లి తెలంగాణ లొల్లి పెడుతున్నారు. ఇది తాగేది లేదు. ఇంకోటి ఏంటంటే ఆ వయసులకు సిట్టింగ్ ఉండదు. అక్కడ 10/10 షట్టర్ ఉండాలి. దాని వెంబడి 10/10 ఉంటే షట్టర్ వేసుకుని అమ్ముకోవాలి తప్ప. కానీ ఒక్కొక్క వయసు వెంబడి ఒక హాఫ్ ఎకరం, అర్ధ ఎకరం, పావు ఎకరం పెట్టి సెటిల్ చేసి తెలంగాణ నానా విచారాలు చేస్తారు. ఆ పక్కకు ఒక గుడి ఉంది, దాని ముందర ఒక బడి ఉంది, దాని ముందర ఒక ఊరు ఉంది, వయసు కానుకొని ఒక ఊరు ఉంది, ప్రజలు ఉండరు. ఆ తీసేయమని చెప్పి మేము హామీ ఇచ్చినాం. మేము గెలవకుండా సరే ఖచ్చితంగా తీసేస్తాం, ఎత్తివేస్తాం. మా పోరాటం ప్రజల గురించి నిరంతరం పనిచేస్తామని చెప్పేసి కోరుకుంటూ, మా మహేశ్వరం ప్రజలకు ఇచ్చిన మేము హామీలు చేస్తామని, గెలవకున్నా మేము వాళ్ళకి ఇచ్చిన హామీలు అన్ని చేస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంది? కారణాలంటే మా ఓటమి ఎక్కడికి వెళ్ళి జరిగింది సంగతి మేము విశ్లేషించుకుంటున్నాం. మేము నైట్ వరకు 16 నైట్ వరకు మా గెలిపించలు ఉన్నాయి. మన ఎస్బీ రిపోర్ట్ ఉంది, పేపర్ రిపోర్ట్ ఉన్నాయి, ప్రతి ఒక్క రిపోర్ట్ గెలుస్తామన్నది. లాస్ట్ కు ఎందుకు ఇట్లా జరిగింది, ఏం జరిగిందంటే అందులో లోపాలు మేము వెతికినాం. మొత్తం లాస్ట్కి వచ్చినాక డబ్బు ప్రభావమే కనిపించిందాడ. ఏ కార్యకర్త పోయినా చూస్తే ఇళ్లలో మొత్తం డబ్బు 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 ఉంది. ఇంకోటి కూడా మద్యం, ఇంకోటి కూడా మేము ఏం చేసినామంటే ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే మా తాన ఆఫీసర్లు మాకు సహకరించాలి. ఒకటి, మాకు అవతలలోకి 11వ తారీఖు కొత్త ఓటర్ లిస్ట్ ఇచ్చారు లేటెస్ట్. మాకు ఓటర్ లిస్ట్ ఇవ్వలే. పాత ఓటర్ లిస్ట్ లో మా పేర్లు సభ్యులకు మేము స్లిప్ చూపిస్తామంటే పేర్లు రాలేదు. మాకేం చేశారు, 16 నాడు నైట్ 9-10 గంటలకు మాకు వాట్సాప్ మాకు పెట్టారు. అది వాళ్ళకేం చేశారు, 11వ తారీఖు ఆ అవతలకు వాళ్ళకు వాట్సాప్ పెట్టారు కొత్త ఓటర్ లిస్టు. ఆ వాట్సాప్ లో స్లిప్ లీగల్ ప్రకారంగా గ్రామ పంచాయతీ సంబంధించిన పంచాలి. దానికి ఏం చేశారు, అభ్యర్థిని మునగపాటి నవీన్ అభ్యర్థి కింద ఓటర్ లిస్టు పెండింగ్ చేసేటప్పుడు 11 తారీఖే చేసుకున్నారు. అంటే ఒక 6 రోజుల ముందే చేసుకున్నారు. అప్పటిదాకా మాకు ఓటర్ లిస్ట్ రాలేదు. మాకు అది చేసుకుని బూత్ ఎలక్షన్ ఓటేయకపోతే ప్రతి చేతుల ఓటర్ లిస్టు బ్యాడ గుర్తు నవీన్ బొమ్మలు ఉన్నాయి. మేము అన్ని వెతికినాం. దాన్ని విచారణ చేస్తున్నాం. దాన్ని కూడా కోర్టు తీసుకెళ్తాం, కోర్టుకు ఫైల్ చేస్తున్నాం. దీని మీద న్యాయ విచారణ చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా ఎన్నిక రెడీ అవుతుంది.